నిన్న మోదీ చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, నెక్స్ట్ రాబోయేది ఎన్డీఏ గవర్నమెంట్ 400+ సీట్స్లో మేము గెలవబోతూ ఉన్నాం, డబల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అని చెప్పేసి. కానీ ఇక్కడ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ప్రస్తావన ఆయన తీసుకురాలేదు. చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ముఖ్యమంత్రి అని కూడా ఆయన ఎక్కడ ప్రస్తావించలేదు. అంటే మామూలుగా ప్రస్తావించలేదనుకోవాలా, లేకపోతే వాళ్ళకి వేరే వ్యూహాలు ఉన్నాయా? ఎందుకంటే చాలా రాష్ట్రాలు చూస్తున్నాం కదా సార్, మనం పెద్దగా బలం లేకపోయినా ఏ రకంగా భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారం చలాయిస్తోందో. కాబట్టి ఇక్కడ ఏమన్నా వాళ్ళకి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఇక్కడ ఇది మంచి పరిశీలన అండి ఇది. ఎందుకంటే మోడీ స్థాయి వ్యక్తి ఒక పార్టీని భుజాన్ని వేసుకుంటాడా అంటే, ఆయన మిగతా రాష్ట్రాల్లో పనిచేశారండి. ఆయన మిగతా రాష్ట్రాల్లో వెళ్ళి ప్రచారం చేసినప్పుడు గతంలో ఆయా తమ మిత్రపక్షాలని ఆయన ఆకాశానికి ఎత్తే విధంగా మాట్లాడాడు. ఆ నాయకులను కూడా ఆయన పొగిడాడు ఆయన. కానీ ఏపీకి వచ్చేటప్పటికి ఆ పని చేయలేదు ఆయన. ఇది ఖచ్చితంగా మనం ఆలోచించదగ్గ విషయమే. భారతీయ జనతా పార్టీకి మనం అనుకున్నట్టు ఇందాక అనుకున్నట్టు చాలా అయిష్టంగానే వాళ్ళు టీడీపీతో ముందుకు వెళుతున్నారు. మంచిదే. అయితే మీరు ఇక్కడ మోడీ అమిత్ షాల రాజకీయం ఎట్లా ఉంటుందంటే, మీకు దాదాపు ఈ ఇద్దరు ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 11 రాష్ట్రాల్లోనండి, 1-2 కాదు 11 రాష్ట్రాల్లో వారికి మెజార్టీ లేకపోయినా వారు అధికారంలోకి రాగలిగారు. ఒక రాష్ట్రం అయితే, నార్త్ ఈస్ట్ ఒక రాష్ట్రంలో అయితే వారికి ఒక సీటు కూడా లేదు. అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కూటమి మిత్రపక్షాలతో అధికారంలోకి వచ్చింది. అంటే వారి స్ట్రాటజీ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ నాకున్న సమాచారం ఏంటి సార్, ఇక్కడ మీకు సార్ జస్ట్ మీకు చెప్తాను మీకు. అది వారు మొదలు అనుకుంది ఏంటంటే, మనం జనసేనతో కలిపి ముమ్మరంగా ఈ ఎన్నికల్లో పాల్గొంటే, ఎలక్షన్స్కి వెళితే ఈ కూటమి కానీ జనసేన బీజేపీకి కనీసం ఒక 25-30 సీట్లు వస్తే మనం కింగ్ మేకర్లు అవుతాం అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆశించింది, కేంద్ర నాయకత్వం ఆశించింది. అయితే ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు గారు చాలా ముందుగానే పవన్ కళ్యాణ్ తన బుట్టలో వేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని తన హోల్డ్లో పెట్టుకున్నాడు. ఆ కోపం అనేది భారతీయ జనతా పార్టీకి ఉంది. దాంతో ఏంటంటే, ఒక విషయంలో ఏంటంటే, భారతీయ జనతా పార్టీ జనసేన మధ్యన ఒక బంధం అనేది అంతగా లేకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యాడు. అయితే భారతీయ జనతా పార్టీ మరి వారు చెప్పారా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఒత్తిడి తెచ్చాడు అని, పవన్ కళ్యాణ్ ఒత్తిడి తెచ్చాడు కాబట్టి భారతీయ జనతా పార్టీలో వీటితో కలిసిందనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అఫీషియల్ గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఆ మాటని. అప్పుడేమవుతుందంటే, ఇప్పటికైనా కానీ రేపు ఈ కూటమికి ఏమన్నా ఒక 15-16 సీట్లు వస్తే, పొరపాటున ఒక హంగ్ అసెంబ్లీ ఏర్పడితే, అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఈ పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్లుగా మారే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని తన హోల్డ్లో పెట్టుకోవడం అనేది భారతీయ జనతా పార్టీకి అంత కష్టమైన విషయం అయితే ఖచ్చితంగా కాదండి. కానీ దాని అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే అటువంటి దూరదృష్టి కూడా భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ లో తన కూటమిలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని కానీ, తన కూటమిలో సీనియర్ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని కానీ ప్రశంసించి ఆకాశానికి ఎత్తే ప్రయత్నం మోడీ గారు ఏ కోశానా చేయలేదు. రైట్ సార్. ఒకవేళ